చెప్తాను వాళ్ళు ఏమని చెప్పారు టీటీసీ సైన్ చేసి అని చెప్పారు చూపించండి ఇంట్లో ఉన్నాయండి ప్రూఫ్స్ అన్ని ఇంట్లో పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఏం చేయడానికి అమ్మ రిపోర్ట్స్ ఆల్రెడీ చూపించాను కావాలంటే ఇంటర్వ్యూలో చూడండి కావాలంటే పంపిస్తాను మొత్తం ఏంటంటే కనుక నేను రాసుకున్నాను కన్వర్టెడ్ అని నేను రాసుకున్నాను కదా అవి పంపిస్తాను తర్వాత వచ్చేసి నాకు ఏమేమి కడిపే అన్ని మీకు మొత్తం నా దగ్గర ఉన్నాయి కదా రాసుకునేటన్ని నేను మీకు పంపిస్తాను అవన్నీ మీరు యాడ్ చేయండి మరి మీరు యాడ్ చేయండి మరి నేను రాసినటన్ని నేను చూపించినటన్ని మీరు యాడ్ చేయండి మీరు యాడ్ చేస్తారా యాడ్ చేస్తాం సరే యాడ్ చేయండి మరి ఇప్పుడు ఎందుకు తీసుకురావాలి అయినా తీసుకురావాలి మీరు వచ్చేటప్పుడు నేను అన్ని మీకు వాట్సాప్ చేస్తాను వాట్సాప్ చేస్తానని చెప్తున్నాను కదా నేను తప్పించుకొని తిరగట్లేదు కదా మీ ప్రియుడు ఎక్కడ ఉన్నారమ్మా ఐ మీన్ మీ నేను చెప్పలేదు కదా హస్బెండ్ గుంటూరులో ఉన్నాడండి గత జన్మ హస్బెండ్ ఎక్కడ ఉన్నారమ్మా గుంటూరులో ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారా మరి డైలీ మాట్లాడుకుంటారా నేనైతే డైలీ మాట్లాడండి ఎప్పుడెప్పుడు కలుస్తున్నారమ్మా నేను మమ్మీ మాట్లాడుతుంది కానీ నేను బయట కలవని ఏం చేయట్లేదు నేను జస్ట్ మాట్లాడితేనే మాకు తెలుస్తుంది అమ్మగారు మాట్లాడడం వల్ల మాకేం తెలియదు ఓకే మీరు మాట్లాడారు అసలు వచ్చేసి శ్రీనివాసు ఇప్పుడు ఎందుకు లేరు ఇప్పుడు ఇక్కడ తనకి టెంపుల్ ఉంది టెంపుల్ అనేది పూజలు జరగాలి అభిషేకాలు జరగాలి సో అందుకని అక్కడ ఉన్నాడు అదే నేను చెప్తున్నాను తను తీసుకొని వస్తాను అది కూడా తీసుకొని వస్తాను మాట్లాడడానికి రావాల్సింది కదా నేను ఫోన్ చేస్తాను అతను నేను ఫోన్ చేయలేదు నేను ఇంటర్వ్యూ అని చెప్పేసి మమ్మీ చెప్పింది నువ్వు బయట చూడడానికి ఎందుకు భయపడుతున్నావు నువ్వు జెన్యూన్ భయపడకుండా ఎందుకు లేసి వచ్చేస్తున్నావు మరి కదా మాట్లాడడానికి అడగండి నన్ను మరి ఎందుకు అలా లేసి వచ్చేస్తున్నావు కనీసం బయట ఇవ్వాలి కదా నువ్వు పిలిచినందుకు మేము పద్ధతిగా వచ్చాం కదా తిండి తిప్పలేకుండా ఇక్కడ ఇంతసేపు ఉన్నాం కదా నువ్వు కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మరి మీడియాకి నేను రెస్పెక్ట్ ఇచ్చానండి అందుకోసం మమ్మీని ఎందుకు అడగాలి మమ్మీని ఎందుకు అడగాలి మీ మమ్మీ ఎందుకు చెప్తారు మమ్మీ కాదు మమ్మీ నా కోసం వచ్చాడు మీ అమ్మ రాసింది నువ్వు చదువుకొని మాకు చెప్తున్నావు లేదక్క నేను చెప్పినట్టు మాత్రమే మా అమ్మ రాసింది కావాలంటే కనుక రైటింగ్ మా అమ్మదే కాదని చెప్పట్లేదు నేను చెప్పినదే మా అమ్మ రాసింది కానీ నేను చెప్పినట్టండి మా అమ్మ నేను చెప్పినట్టు రాసింది నేను చెప్పినట్టు మా అమ్మ మాత్రమే మా అమ్మ రాసింది మా అమ్మ రాసి నాకేమి ఒకవేళ మా అమ్మ రాసాక నాకు ప్రిపేర్ అంత కూడా లేదు సో భవిత ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చిండు వీడియో తీసిండు కాబట్టి ఈ రోజు ఇంతమందిని నీ దగ్గరికి పిలిపించుకున్నావు అట్లా వీడియోస్ ఒక 10-100 మంది వీడియోస్ తీస్తారు వాటన్నింటికి మీ మమ్మీ మీరు బజార్ మీద పడతారా ఇద్దరు వచ్చి బజార్ మీద నేను చెప్పలేదు ఏమని చెప్పాను విజయనగరం సంబంధించిన అశ్విన్ ఎవరైతే కనుక నేను లైక్ తీసుకున్నా కానీ అతనేమో నేను ఫేక్ అని చెప్పాడు నేను చికెన్ బిర్యానీ తిన్నా అన్నాడు డబ్బులు ఇచ్చినా అన్నాడు ఫస్ట్ ఏమో రాలేదని చెప్పాడు తర్వాత ఏమో చికెన్ బిర్యానీ ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ మాట్లాడుతున్నాడు కామెంట్స్ చేశాడు ప్రతి దానికి అతను కామెంట్ చేశాడు అది కూడా మీరు శివ స్టూడియోలో ఇంటర్వ్యూ చేశారు కదా దాని కింద కామెంట్ చేశాడు తర్వాత అతను తీసుకొని వచ్చిన దాంట్లో మీద కామెంట్ చేశాడు ఒకసారి చూసుకోండి కామెంట్ నువ్వు రిసీవ్ చేసుకోలేనటువంటి పర్సన్ వి నువ్వు నాగకన్య నేను నాగరాణి నేను ఇది నా జన్మది నేను ఇట్లా తిరిగినా ఆ సందులోకి వెళ్ళి పోయినా ఈ సందులోకి వెళ్ళి పోయినా అని కళలు చెప్తే జనాలు ఎవరు పిచ్చోళ్ళు అవుతారు ఇక్కడ లోకాన్ని కాపాడుతా అంటున్నావు నువ్వు భవిష్యత్తు ఏదో అయిపోతుందంట ఇంకా విగ్రహాలు తీయకపోతే అన్నావు కదా ఏదో అయిపోతుంది సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తి భవిత ఆ రోజు సికింద్రాబాద్ లో అమ్మవారి టెంపుల్ కూర్చున్నప్పుడు భవిత ఎక్కడికి వెళ్ళింది లేనప్పుడు నేను మౌన ధ్యాన దీక్షలో ఉన్నా అని చెప్పా సరే అమ్మా మౌన ధ్యాన దీక్షలో ఉన్నప్పుడు ఇంత అగ్రెసివ్ గా ఉండరు మేము ఉన్నాం ఇప్పుడు అంత కామ్గా ఉన్నాము మేము దీక్ష చేస్తున్నట్టు ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే కోపడలేదు కదండి మీరు మీద మీరు ఇప్పటిదాకా ఒకలా ఉన్నారు ఇప్పుడు అక్కడ నుంచి లేచి వచ్చిన తర్వాత ఒకలా ఉన్నారు అంటే నువ్వు బయటపడుతున్నావని భయపడుతున్నావు లేదక్క ఒకవేళ ఫేక్ అయితే కనుక ఇంత మీడియా ముందుకు వచ్చి ఇంతమందిని పిలిపించి నేను ఫేక్ అని చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు ఒకవేళ నేను ఫేక్ అవుతే కనుక మొత్తం నా ఫ్యామిలీకి ఎవరు చూసినా సరే ఈ అమ్మ ఇది కదా వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇలా చేశారని లాస్ట్ కి మమ్మల్ని కదా జడ్జ్ చేస్తుంది ఇప్పటి వరకు ఓన్లీ 2 టెంపుల్ మాత్రమే మీరు సందర్శించారు అంతే చెప్పదండి దగ్గర ఏదో ఊరు వెళ్ళావు కదా నా ఇంటర్వ్యూలో చెప్పాను నేను మౌన ధ్యాన దీక్షలో ఉన్నప్పుడు టెంపుల్స్ తిరిగానని చెప్పాను కరెక్టే తిరిగిన వల్ల నీకు ఏమన్నా యూజ్ వచ్చింది అట్లా మేము 10 రోజులు తిరుగుతా టెంపుల్ నాకు కూడా కళలు వస్తారు దేవరు అబ్బో నేను పోవాలా మమ్మీ నాకు వెళ్ళాలనిపించింది నేను వెళ్ళాలని చెప్పాను నాకు వెళ్ళాలనిపించింది నేను వెళ్ళాలని చెప్పాను అసలు నువ్వేం ప్రూవ్ చేద్దామని వచ్చినావు మీడియా ముందు నేను విగ్రహాలు తీయాలనుకుంటున్నాను అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ నీకు ఎవ్వరు సపోర్ట్ అయితే ఎవ్వరు సపోర్ట్ చేయరు గవర్నమెంట్ సపోర్ట్ లేనిది ఏ ఆడపిల్ల ముందుకు రాదు సో ముఖ్యంగా ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్ళి బయటికి రావడం అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్న సిచ్యువేషన్ లో మీ అమ్మ చదువు అంతా పక్కన పెట్టేసి నీకు వంటలు వచ్చా రావా వంటలు మాత్రం నేర్పించింది రేపు ఒకరికి ఇస్తే నువ్వు వండాలి కాబట్టి
చేసుకోను. ఏం చేస్తావు చేసుకోకపోతే? నేను పెళ్లి చేసుకోను. ఇదే ఇక ఇంతేనా పంతం? లోకాన్ని కాపాడదాం. భవిత భవిష్యత్ ఏంటి చెప్పు ఫస్ట్. మీరు కొంచెం ఇటు తిరగండి, మీరు అక్కడ భవిత భవిష్యత్ ఏంటి? నేను ఇటే వస్తుందా? భవిత భవిష్యత్ అంటే కనుక విగ్రహాలు తీసిన ఒక నార్మల్ గల్లా నేను లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాను. ఒక నార్మల్ గల్లాగా మీరు ఎలా అయితే ఉన్నారో నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నా విగ్రహాలు తీసిన తర్వాత. అంతకు మించి నేను ముందు నుంచి అదే చెప్తున్నాను. భవిత విగ్రహాలు తీయడం వల్ల నీకు ఉపయోగం ఉంది అంతే, ప్రపంచానికి ఏ ఉపయోగం లేదు. అంటే ఒక లోపల సంబంధించి ఎన్నో సంవత్సరాల విగ్రహాన్ని తీసుకొని వచ్చి బయటకు వచ్చిన తర్వాత అదొక ప్లస్సే కదండి, ఏం మైనస్ ఏం అవ్వదు కదా ఒక విగ్రహం వచ్చినంత మాత్రాన. అమ్మ ఎన్నో విగ్రహాలని వెలికి తీస్తూనే ఉన్నారు, ఇప్పుడే కాదు వేల సంవత్సరాల విగ్రహాలని కూడా తీస్తున్నారు. మనం రీసెంట్ గా ఎన్నో చూస్తూనే ఉన్నాం తవ్వకాల్లో. అలాంటిది ఇప్పుడు వీటిని ఒకవేళ గుర్తిస్తే వాళ్ళు తీస్తారు. మీరెందుకు ఇంత పాటు పడుతున్నారు అనేది నేను పెట్టిన విగ్రహం కాబట్టి, మేము పెట్టిన విగ్రహం కోసం నేను పాటు పడుతున్నాను. మీరు పెట్టారు. సో ఇప్పుడు మీ విగ్రహం కోసం అందరినీ కొట్లాడుతున్నారా? కొట్లాడట్లేదు స్వార్థం ఏముందండి దీంతో? స్వార్థం కోసం మా టైం వేస్ట్. సో భవిత గుప్త నిధుల కోసం ఇదంతా నాటకం ఆడుతుందంటే ఏం చేస్తావు? గుప్త నిధులు నేను ఎక్కడ అన్నానక్క? నేనంటున్నా గుప్త నిధుల కోసం నాకు అవసరం కూడా లేదు. గుప్త నిధులు విగ్రహాలు తీయబోయేవి ఏమన్నా బిందెలు లంక బిందెలు అందరినీ కప్పు పూచి పట్టకపోదన్న గ్యారంటీ ఏమిస్తావు? ఎవరొచ్చి పట్టుకోపోరక్క, పట్టుకోపోరు. భవిత మొత్తానికి చెప్పేదంతా జనాలు నమ్మాలే. విగ్రహం తీసిన తర్వాత నమ్మని చెప్తున్నా, ముందు నమ్మమని కూడా నేను చెప్పట్లేదు. సో నువ్వు చెప్పే దాంట్లో కూడా నిజాయితీ కనిపించాలి కదా భవిత. ఎన్నో సంవత్సరాల దానికి నా దగ్గర సాక్ష్యాలు లేవక్క. సాక్ష్యం లేనప్పుడు వచ్చి నాకు ఈ హెల్ప్ చేయండి జనాలు, ఈ హెల్ప్ చేయండి ప్రభుత్వం అడిగాను. నేను చాలా ట్రై చేశాను, మర్చిపోయాను. నువ్వు అర్థం చేసుకొని ఒక ఆన్సర్ చేయి. ఇంతవరకు వచ్చి మీడియా సపోర్ట్ చేస్తుంది అని అంటే భవితలో ఎంతో కొంత ఉందని మేము ఇక్కడ దాకా వచ్చి నీతో మాట్లాడుతున్నాము. ఒక వీడియో లేదు నీ దగ్గర. సో ఏది లేకుండా ఎంతసేపు అని అందరినీ బురుడి కొట్టించుకుంటా నువ్వు కూడా సౌందర్యలాగా అవుతావా? లేదక్క, సౌందర్య అస్సలు అవ్వను. ఓకేనా? నువ్వు సెకండ్ అంతే. మమ్మీ నమ్మకం కుదరట్లేదు. సోషల్ మీడియా చూడనన్నావు, మళ్ళీ సౌందర్య తెలుసు అన్నావు, సౌందర్య అవ్వనన్నావు, మళ్ళీ సౌందర్య మమ్మీ చెప్పిందండి, మా ఇంట్లో వాళ్ళు చూసారు. ఏం చెప్పారు సౌందర్య గురించి చెప్పండి భవితకి? అమ్మవారు అని చెప్పేసి అందరూ మీరే అంతా ఎప్పుడు మీ కూతురు కూడా నాకు సరిపోయి ఉంటుంది కదా. దానికి నీ వల్ల అసలు ఉపయోగం ఏంటి సమాజానికి? నేను ఉపయోగం మాట్లాడలేదు, మాట్లాడట్లేదు. నేను విగ్రహాల కోసం వచ్చాను, విగ్రహం తీయడానికి మాత్రమే నేను ఫైట్ చేస్తున్నాను. దాని వల్ల జనాలకు ఉపయోగం ఉందని ఇందాకే చెప్పినావు నువ్వు. కూడా చెప్పినావు. నాకు తెలిసి నేను చెప్పాను ప్రళయం వస్తుందని చెప్పినావు. వస్తుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా ఏమవుతుంది అసలు ప్రళయం అంటే? ఎలా ప్రళయం అంటే కనుక నేను ఇంతవరకు నేను స్టాప్ చేయలేదు, నేను స్టాప్ చేయను కూడా. నేను విగ్రహాల కోసం ఫైట్ చేస్తాను. ఏమవుతుంది అంటున్నా. అమ్మ ఆంధ్ర, ఇప్పుడు మీరు ఆంధ్ర. అవును. ఇప్పుడు హుద్హుద్ అవన్నీ సునామీలు వచ్చినాయి దాని వల్లనే అంటారా? కాదు కదా. దేనికి ఒకదానికి నేచర్ ఉంది, అన్ని ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు అనేది కామన్. ఒక్కొల్లకి ఉపయోగం లేనిది అసలు ఎవరు ఏది చెయ్యరు, అవునా కాదా? ఫర్ సపోజ్ మేమే అనుకో, వ్యూస్ కోసమే ఇక్కడికి వచ్చాం కుల్లం. ఇప్పుడు మీరు ఏదో ఒక మా సపోర్ట్ కోసం మీరు చెప్తున్నారు. అవును. ఇప్పుడు ఉపయోగం లేకుండా జస్ట్ మీ ఉపయోగం కోసం అక్కడ గుడిలో ఎందుకు తవ్వకాలు చేయాలంటారు? నేను తవ్వకాలంటే విగ్రహం తీయాలని చెప్పాను, అది కూడా పక్కనున్న ప్లేస్, గుడ్డుకి ఏం కాదని చెప్పాను. నేను చెప్పేది ఏంటంటే కనుక జస్ట్ విగ్రహం కోసం మాత్రమే నా ఫైటింగ్, ఏ దాని కోసం కాదు. ఓకే, ఏంటి ఫైనల్ ఏం కోరుకుంటున్నావు చెప్పేసి? విగ్రహాల కోసం మాత్రమే, ఇంకేం లేదు. విగ్రహం ఫేక్ ఇప్పుడు అందరూ అంటుంది, నువ్వు సరే ప్రూవ్ చేసుకుంటా. నేను రియల్ అని ప్రూవ్ చేసుకుంటా. ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి సంవత్సరాలు ఏమంటే నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటా. ఎంత టైం పోరాటం అనేది పోరాటం ఇది బాగుంది కదా. పోరాటం అంటే యుద్ధం లేనిది యుద్ధంలోనే కదా గెలిచేది. ఎవరైనా రాజు కూడా గెలవలేరు కదా. మరి మా యుద్ధం అనేది విగ్రహాల గురించి అండి. అప్పటి నుంచి నాగలోకానికి సంబంధించింది, నాగలోకానికి. అప్పుడు మేము తయారు చేసిన విగ్రహం అది, ఇంకెవరు కాదు. పాతాళ లోకం, కింద నేల కింద భూమి కింద. ఎందుకు రాలేదు ఈ రోజు ప్రెస్ మీట్ కి? ఇప్పుడు హస్బెండ్ కాదు, పూర్వ జన్మలు ఇప్పుడు కాదు కదండి. ఇప్పుడు ఎందుకు రాలేదు అంటే మొన్నటి వరకు అంతా మీడియాలో మీరు ఉన్నారు కదా, కలిసి ఉన్నారు కదా.
కలిసి ఎక్కడ కలుస్తున్నాం ఇంటర్వ్యూ ఇచ్చారు కదా కలిసి ఒక్క రోజు మాత్రం ఇచ్చాము 3 ఇంటర్వ్యూలు ఇచ్చారు అవును ఒక్క రోజు ఇచ్చాము ఆయన ఏరు మరి ఇప్పుడు ఎక్కడ రాలేదు press meet? ఒక్క రోజు ఇచ్చాము మేము కలిసేం లేదు ఎందుకు రాలేదు అతనికి టెంపుల్ ఉంది కాదు ఇక్కడ అర్థమైంది ఏంటంటే మీ మమ్మీ ఏదైతే చెప్తుందో అదే కాంటెస్ట్ మీరు అది ఇక్కడ చేస్తున్నారు నేను పక్కకి వెళ్తాను మీరే మాట్లాడండి కాదు అర్థమైంది సరే అండి మీరే మాట్లాడండి మాట్లాడండి కదా పక్కకి వెళ్తాను మీరే మాట్లాడించిన ఆమెతోనే మాట్లాడండి నేను పక్కకి వెళ్తాను మాట్లాడండి చెప్పండి ఓకే ఎన్ని చెప్పేసాను మళ్ళీ ఏమనుకుంటున్నారు ఫైనల్లీ ఫైనల్ విగ్రహాల కోసం నేను అసలు పోరాటమే ఆపను ఓకే సంతోషం ఓకే థ్యాంక్స్ అని చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అందరూ చెప్పండి మీడియా అందరికీ నా కృతజ్ఞతలు అండి అందరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మాది ఫేక్ అనేది ప్రజల ముందనే నిరూపించండి అది